ఓ పారి హైటెక్ సిటీ ఏరియాకు పోయిరాన్ రబ్బా అది మరో ప్రపంచం లెక్కనే అనిపిస్తుంది. పెద్ద పెద్ద అద్దాల బిల్డింగ్లు, కొత్త కొత్త సాఫ్ట్వేర్ కంపెనీలు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు. హైదరాబాద్లు ఉన్నామా అమెరికాలు ఉన్నామా అనిపిస్తుండొచ్చు కొత్తగా చూసేటోళ్లకు. ఎక్కడెక్కడికెళ్ళో వచ్చి పట్నంలోనే కంపెనీలు పెడుతున్నారు. వేల మందికి జాబులు దొరుకుతున్నాయి. హైదరాబాద్ అంటే గ్లోబల్ సిటీ. మరి ఇక ఇప్పుడు కొత్తగా గిది శురువైంది. హైదరాబాద్ గచ్చిబౌలి ఏరియాలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ చాలు చేసిరు. సీఎం రేవంత్ రెడ్డి సారు, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సారు ఆఫీస్ అంతా తిరిగి కొత్తగా ఏమేం టెక్నాలజీ తీసుకొస్తున్నారు కొలువులక తేందే అరుచుకున్నారు. కంపెనీ పెట్టి 25 ఏళ్ళు అవుతున్నాయి. అలా కొత్తగా ఇంకో క్యాంపస్ హైదరాబాద్ లోనే పెట్టుడు సంతోషం అనిపించింది అన్నాడు సీఎం సారు. ముచ్చల్రల గడుతున్న స్కిల్ యూనివర్సిటీ, ఏఐసిటీకి కావాల్సిన టెక్నాలజీ మైక్రోసాఫ్ట్ ఇస్తానికి అగ్రిమెంట్లు చేసుకున్నారు. Telangana and Microsoft will introduce AI education to 500 government schools and also use AI for governance and public services. అయితే 5 ఏళ్లలో రాష్ట్రంలో 90 లక్షల ఇండ్లకు ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వబోతున్న ముచ్చట యాద్ చేసిండు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సారు. 100% digital connectivity, connecting over 9 million households in the next 5 years. పట్నంలో ఇంకిన్ని కొత్త కంపెనీలు రావాలి, ఇంకింత టెక్నాలజీ పెరగాలి. అప్పుడే కదా ఎక్కువ మందికి జాబులు దొరికేది, ఇంకింత డెవలప్మెంట్ అయ్యేది.